హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిలా జ్యోతి. నేను ఈరోజు పోట్లీ బటన్స్తో ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 14 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, ఈ నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా రౌండ్ షేప్లో డ్రా చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను పైపింగ్కి మెరిన్ క్లాత్ తీసుకున్నాను. మెరిన్ క్లాత్ కూడా థ్రెడ్ మధ్యలో పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ దానిపైన సెట్ చేసుకొని నీట్గా పైపింగ్ ఏ విధంగా అయితే కుట్టామో అదే విధంగా నీట్గా రౌండ్ షేప్లో టైట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్కడ ముడతలు రావద్దు ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో రావాలి. క్లాత్ అనేది ముడతలు రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కూడా దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా కట్ చేసిన తర్వాత టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని లోపలికి నెక్ మధ్యలోంచి లోపలికి మడిచేసి మనకు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా పట్టుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. టైట్గా వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా పట్టుకొని మనకు స్టిచ్ అనేది థ్రెడ్ పైపింగ్ మెరూన్ కలర్ ఉంది కదా, మెరూన్ కలర్ మరియు గ్రే కలర్ మధ్యలో రావాలి. ఆ విధంగా మధ్యలో వేయడం వల్ల మనకు థ్రెడ్ పైపింగ్ అనేది రౌండ్ షేప్లో నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఇక్కడ ముడతలు రావద్దు ఫ్రెండ్స్. మంచిగా సెట్ చేసుకోవాలి క్లాత్. ఒకవేళ సెట్ కాకపోతే మీరు నీట్గా ఇట్లా సెట్ చేసుకొని ఆల్ పిన్స్ పెట్టుకోండి. ముడతలు లేకుండా నీట్గా కుట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత షోల్డర్ కూడా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్లీట్స్ మధ్య షోల్డర్ భాగం మధ్యన పట్టుకొని 1/2 ఇంచ్ విడతతో 4.5 వరకు ఫ్లీట్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, నేను 4.5 అన్నాను. 2.5 నుంచి 4.5 మధ్యలో ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఫ్లీట్ అనేది పొడుగ్గా ఉంటే మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్, నేను బార్డర్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వేస్తున్నాను. అంటే కింది భాగంలో కూడా బార్డర్ వేస్తున్నాను. నేను ఫస్ట్ బ్యాక్ నుంచి స్టిచ్ వేసాను. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ చేసిన క్లాత్ని ఫ్రంట్కి మడిచి కుట్టాలి. ఫ్రంట్కి మనం కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత బార్డర్ని కొద్దిగా 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. ఫ్రెండ్స్, మనము ఎప్పుడే కానీ మెయిన్ క్లాత్ నుంచి లోపలికి ఫోల్డ్ చేస్తాం, హెమ్మింగ్ చేస్తాం కదా. నేను శారీలో ఉన్న బార్డర్ నడుముకి పట్టీకి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వేసాను. ఫ్రెండ్స్, నేను పోట్లీ బటన్స్కి 2 ఇంచెస్ క్లాత్ స్క్వేర్ క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు. మధ్యలో థర్మోకోల్ బాల్ పెట్టేసి ఈ విధంగా రౌండ్గా తిప్పేసి సేమ్ కలర్ థ్రెడ్తో ఇలా టైట్గా చుట్టేసి ఒక 3-4 నాట్స్ వేసాను. కింద కూడా టైట్గా చుట్టేసి ఒక 2 నాట్స్ వేయాలి. వేసిన తర్వాత కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కూడా దగ్గరికి కట్ చేసుకో. ఈ విధంగా పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం పైపింగ్ కుట్టాం కదా, మెయిన్ క్లాత్ కింది భాగం అంటే లైనింగ్ సైడ్ నెమ్మదిగా ఒక పావు ఇంచ్ కూడా కాదు, కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు కరెక్ట్గా గ్యాప్ చూస్తూ కొద్దిగా ఒక దాని కింద ఒకటి రావాలి. మనకు ఓన్లీ రౌండ్ మాత్రమే కనిపించాలి, మిగతాదంతా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ ఒకటి సెట్ చేసి స్టిచ్ వేయాలి. ఫ్రెండ్స్, ఒకటేసారి 2-3 స్టిచ్ చేయొద్దు, ఎక్కువ తక్కువ వస్తుంది. ఒక దాని తర్వాత ఒకటి చూసుకుంటూ స్టిచ్ వేయాలి. ఏ మాత్రం ఎక్కువ తక్కువ రాకుండా అన్నీ ఒకటే సమానంగా వచ్చేటట్టు చూస్తూ నెమ్మదిగా ఆ నెక్ మొత్తం సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. చూడడానికి మనకు లుక్ బాగా కనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ టైం అయితే మార్కింగ్ చేసి చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.